ప్రకాష్ రాజ్ అనేటువంటి ఆయనకి చాలా మేధావి. ఈ మేధావులకు ఉండే దరిద్రం ఏంటంటే, మానవ హక్కులు, పౌర హక్కులు అంటే ఎవడేది అడిగితే అది ఇచ్చేయమనుకుంటాడు. నాకో చిన్న డౌటు. నాకు ఇల్లు లేదు సార్. నాకు ఇల్లు ఉండటం అనేది హక్కు. ఈ దేశంలో పుట్టాను కాబట్టి హక్కు. కాబట్టి మీ ఇల్లు ఇచ్చేయండి అంటే ఇస్తారా? లేదంటే గనక నాకు బట్టలేసుకోవడం ఒక హక్కు సార్. నా హక్కునికి భంగం కలగకుండా చూడాలంటే మీ ఒంటి మీద బట్టలు ఇమ్మంటే ఇచ్చేస్తారా? ఒంటి మీద వేసుకున్న బట్టలు నాది కాకపోతే ఊరంతా దిగుతానన్నాడటం వెనకడికొకడు. ఇప్పుడు తాజాగా పాలస్తీనాని, కాశ్మీర్‌ని పోల్చి చెబుతూ వాళ్ళ హక్కుని గౌరవించాలట. ఇది చెప్తున్నాడు అపర మేధావి, సినీ నటుడు అపర మేధావిగా తనకి తాను ఫీల్ అయితా ఈ దిక్కుమాలినటువంటి ప్రజా పౌర హక్కుల గురించి మాట్లాడే నిజమైన ప్రజా పౌర హక్కుల గురించి మాట్లాడాలి. కానీ ఇలాంటి దిక్కుమాలిన దేశ విభజన రాజకీయాలు లేకపోతే తీవ్రవాదం చేసేటువంటి రాజకీయాలను సమర్థించే నీచమైనటువంటి స్పీచ్ ఆయన ఇచ్చుకొచ్చాడు. అదొక్కసారి విన్నాం. You can't take sides. There is no point in taking sides. You just give them their land. That's it. Just give them their land. Their dignity. How they will survive is none of your business. Where are we? We want to be big brothers. వాడు ఎట్ట బతకాలతోడో కూడా మనకు అనవసరం అంట. వాడిని వదిలేసేయాలంట. అప్పుడు ఏమవుతాడు? పక్కకు వచ్చి ఇప్పుడు మన ఆఫ్ఘనిస్తాన్ దరిద్రులాగా, మన పాకిస్తాన్ దరిద్రులాగా, మన బర్మా దరిద్రులాగా తయారవుతారు. మన పొరుగున ఓ ఉగ్రవాదు ఉంటే ప్రమాదం మనకి, వాడికి స్వతంత్రం ఇచ్చేసాంలే అనుకుంటే ఇప్పుడు ఇజ్రాయెల్కి పట్టిన దరిద్రం పడుతుంది. ఇట్లాంటి దరిద్రులు భారతదేశం లాంటి దానికి ఇట్లాంటి దరిద్రం కావాలని కోరుకుంటారు. మళ్ళీ వీళ్ళు మేధావులు అవుతారు. మన దరిద్రానికి ఇట్లాంటి దరిద్రులు మేధావులు అవడమే అతిపెద్ద సమస్య.